ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ దోచేయాలని చూసిన దొంగలే నేడు నీతిమంతులుగా మాట్లాడటం విడ్డూరం. పెబ్బేరు సంత వివాదం దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య నడుస్తోంది. కోర్టును గౌరవిస్తూ ఎవరికి అన్యాయం చేయకూడదు అన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. తప్పులు చేసి నీతులు మాట్లాడే పాలకుండా కాడి దొంగ పిల్లై మాటలు నమ్మకండి. వనపర్తి చరిత్రలో సురవరం నుంచి మొదలు పెడితే చివరిగా చిన్నారెడ్డి వరకు ఎమ్మెల్యేలంతా తులసి మొక్కలుగా పూజింపబడితే 10 ఏళ్ల నియంత పాలన చేసిన ఒకే ఒక్కడు మాత్రం గంజాయి మొక్కల తయారయ్యాడని, అలాంటి గంజాయి మొక్కను పీకి అవతల పాడేయాలని వనపర్తిని కాపాడుకుందాం, వనపర్తిని మార్చుకుందామని 2023లో జరిగిన ఎన్నికల్లో ప్రజలను కోరితే పీకి అవతల పారేశారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 20 ఎకరాలు ఆ 20 ఎకరాలు నీ బినామీలకు ఇచ్చినావు. ఆ బినామీలతో ప్రొసీడింగ్ వాపస్ ఇప్పి అది కూడా మెడికల్ కాలేజ్కి ఇద్దాం. నేనేమన్నా కర్వేణలో పోయిన 20 ఎకరాలు ఇటు తీసుకున్నానా? 500 ప్లాట్ దొంగ ప్లాట్లు అమ్ముకున్నానా? నేనేమన్నా దాంట్లో ఏళ్ళు పెట్టినా? ఒక చేలు పెట్టినా? నేను కాపల కుక్కలాకుంటే నీ కడుపు ఉబ్బిపోయి మొత్తం పాలు దొంగ పాలు తాగడానికి అలవాటై అవన్నీ బంద్ అయ్యేసరికి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఆ 20 ఎకరాలు ఇవి ఆ దొంగ ప్లాట్లు ఇచ్చిన 500 ప్లాట్లు అంటే 30 ఎకరాలు అవి కూడా వాపసి 50 ఎకరాలు గవర్నమెంట్కి ఇద్దాం. ఇంటిగ్రేటెడ్ ఆడ పెడతా, 7 ఎకరాలు మెడికల్ కాలేజ్కి ఇస్తాను. నేను రెడీగా ఉన్నా. రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పోదా మెడికల్ కాలేజ్కి. నీకు దమ్ముంటే రేపరా దీని మీద మాట్లాడాలి. దాంతోపాటు ఇక చాలా ఉన్నాయి. దాంతోపాటు ఈ నేను ఎందుకు చెప్తున్నంటే కొన్ని రండాలు దానిలో మళ్ళీ ముఖ్యమంత్రి సోదరులు ఇన్వాల్వ్ చేసిండు. పెబ్బేరు సంతల లెటర్ ఆయన్నే రాస్తాడు. రింగ్ రోడ్ పక్కన కావాలని ఆయన్నే అంటాడు. ముఖ్యమంత్రి సోదరులు వచ్చినట్టు దానికి ఏం అన్యాయం అది? ఏం మాటలు? నీవు ఆ 20 ఎకరాలు ఎవరి పేరు మీద చేసినావు, ఏ అడ్వకేట్ మీద చేసినావు, ఎవడు బినామీ అనేది ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కొని తెలుస్తుందిగా. నీవు ఆ నిధులు చెప్పేది అది కూడా దాని దృష్టిలో పెట్టుకున్నాలి. ఈ మినీ ట్యాంకుల పేరు మీద వనపర్తిలో ఎన్ని బిల్లులు తీసుకున్నాడో మీకు తెలుసు. ఆ రండా ఎవడు, ఆ సన్యాసి ఎవడు, ఆ విధవ నా కొడుకు ఎవడు బయటికి రావాలి. దాంతోపాటు కృష్ణానదిలో మేము కంప్లైంట్ ఇచ్చినాం. కృష్ణానది ఒడ్డు మీద 2 ఎకరాలు ఫినిషింగ్ తీసేసి ఈ బుక్ ఉంది, ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిన ఫోటోలతో సహా ఉన్నాయి వాళ్ళ మనసులో. 2 ఎకరాలు నువ్వు కబ్జా చేసిన ఒక విలేజ్ సర్వే చేస్తే ఆ 2 ఎకరాలు వాపస్ తీసుకొని ఫినిషింగ్ లోనే పెట్టించినాం. అది 2 ఎకరాలు అంటే చిన్న అడ్జస్ట్మెంట్ అంట. నెక్స్ట్ డే వాళ్ళ మనసులతో పెట్టించి 2 ఎకరాలు అడ్జస్ట్మెంటా? ఇటు 20 గజాల లెక్క ఇంట్లో అయిపోయినాయి వనపడతారా? దానికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు అక్కడ 90 లక్షలు ఆయన ఇంట్లో దత్తపుత్రుడి మీద సబ్సిడీలు తీసుకున్నారు. నేను ఎమ్మెల్యే అయిన నెక్స్ట్ డే 4 రోజుల డీడీలు వాపసు కట్టాడు. ఇక్కడ కక్కిస్తామని వాపసు కట్టాడు. దానికి సమాధానం చెప్పాలి. వీరాపల్లిలో వేరుశనగ పరిశోధన కోసం నేను పనిచేస్తే బిల్లు దొబ్బినవు. అది ఎలక్షన్ల ముందు నేను ఎంపీలతో సహా చెప్పిన. దానికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు వనపర్తిలో తెలంగాణ రాష్ట్రంలో ఆయన అగ్రికల్చర్ మంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ అమాలి పని చేస్తున్నారంటే స్టేట్ లెవెల్ మొత్తం ఉద్యమం చేసి బిడ్డ నువ్వు బయటికి వెళ్ళాలంటే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పిన రండా ఎవడు, క్షమాపణ చెప్పిన విధవ ఎవడు, దానికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు మహానేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుంటే మంగళవారం మడదలంటావు. బిడ్డ చెప్పు తీసుకొని తంతన్నది, మెట్టు తీసుకొని తంతన్నది. దానికి సిగ్గు తలతో సిగ్గు ఉంచుకునే చచ్చిపోవాలి, ఊరేసుకుని చచ్చిపోవాల్సి దానికి ఏ రండా సమాధానం చెప్తాడు. దాంతోపాటు వనపర్తికి రెడ్డి ఎవరికి బ్రోకర్లకు పెట్టిండు, పూజారులకు పెట్టిండు. ఇది మీరు పెట్టలేదని చెప్పమనండి. పెట్టకపోతే ఇదొక్క విషయం చెప్తే నేను సారీ చెప్తా. వాళ్ళకి మెసేజ్లు పెట్టలేదని చెప్పకపోతే అదే వేణుగోపాల స్వామి టెంపుల్కు తాడి బట్టలతో రమ్మను. పెట్టిండని నేను వస్తాను. ఎవరు కరెక్ట్ తెలుస్తుంది. పెట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేసిండు. సరే ఒక 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ ఓనర్స్ అంతా ఎమ్మెల్యే గారు సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు మా కోసమని వాళ్ళు వచ్చి నాకు ఒక లెటర్ రాశారు. ఏమని రాసిన్నారు? మాకు ఆ 15 ఎకరాలు విత్ ఇన్ ద లోకల్లో ఇవ్వండి, 15 ఎకరాలు నాలో ఉన్నది వాల్యుబుల్ ఉంది, ఆ వాల్యుబుల్ ల్యాండ్ మాకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇవ్వండి అని వాళ్ళే రాసిచ్చారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు రాసిచ్చిండ్రు, వాళ్ళు సంతకం పెట్టించిండ్రు, ఓనర్లు కరెక్ట్ అయితే వాళ్ళకి అడ్వకేట్ ఎవరు? ఈయననే కదా. మళ్ళీ ఎందుకు రాసినావు? రాసింది నువ్వు. 15 ఎకరాలు గిఫ్ట్ డీడ్కు లోకల్ ఇవ్వండి, 15 ఎకరాలు హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉండి అది వాల్యుబుల్ ల్యాండ్. ఆయన కూడా మీ ప్రెస్ మీట్లో చెప్పింది చాలా వాల్యుబుల్ ల్యాండ్, గవర్నమెంట్ ఏడ పైసలు తెచ్చిస్తారు. మీరే సాక్ష్యం. అవునా కదా? మళ్ళీ ఎందుకు రాసిచ్చిండు? వాళ్ళు నాకు ఏదైతే రాసిచ్చిండ్రో
వాళ్ళ ఆసాములు వాళ్ళ పూజారులు. నేను సేమ్ అదే నా లెటర్ హ్యాడ్ మీద పెట్టి మళ్ళీ సీఎంకి లెటర్ రాసి వాళ్ళకి ఈ ప్రపోజల్ అయితే మనకు పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. దానిలో మా కలెక్టర్ గారు, ఇప్పుడున్న కలెక్టర్ గారు దాని ప్రకారం నామ్స్ ప్రకారం 15 ఎకరాలు లోకల్ కచ్చిరాపల్లి శివారు కానీ, గుమ్మడం కానీ, ఇంకోటి కానీ పెబ్బేరు మండల వితిందా మండల్ ఆ గిఫ్ట్ డీడ్కి అగనెస్ట్గా పొలం ఇద్దాం. ఆ మార్కెట్ రేట్ ప్రకారం 22 కోట్లు మిగతా ల్యాండ్కి యాక్వేషన్ చేయాలి. ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. కానీ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్, ఈ అమౌంట్ వస్తే ఎవరికి డివైడ్ చేయాలి? ఎండోమెంట్కి చేయాలన్నా, పూజారులకు చేయాలన్నా, ఎవరికి చేయాలి? మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు అడిగితే నేను మళ్ళీ క్లారిఫికేషన్ చేసిన. ఫస్ట్ మనకు ఆ ల్యాండ్ 30 ఎకరాల 19 గుంటలు పెబ్బేరు సంతకు రావాలన్నా మీరైతే అమౌంట్ రిలీజ్ చేయండి, యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేయండి. ఎండోమెంట్ కోట్ల డివైడ్ చేయండి. ఎండోమెంట్ గెలిస్తే ఎండోమెంట్కి ఇద్దాం, ఓనర్కి గెలిస్తే ఓనర్కి ఇద్దాం. సో అక్కడ ప్రపోజల్ ఉంది. లోకేష్ కుమార్ గారు ప్రిన్సిపాల్ సెక్రటరీ, మున్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీదేవి గారు, హనుమంతరావు గారు ఎండోమెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, వాళ్ళ ముగ్గురితో నేను లాస్ట్ వీక్లో మీటింగ్ పెట్టి ఫైనల్గా ఈ డిసిషన్ తీసుకొని మేము రాసిన లెటర్స్, కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్, నేను వాళ్ళ అడ్వకేట్ అని చెప్తున్నాడు కదా, ఆయన ఇచ్చిన లెటర్నే మేము కన్సిడర్ చేసినాం. సో ఇది జరిగిన ఫ్యాక్ట్. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే, ఆయన చెప్పింది కరెక్ట్ ఉంటే, నేను చెప్పింది కరెక్టు, నేను మెసేజ్ పెట్టలేను. ఆ మెసేజ్ పెట్టిన ఫోన్ నెంబర్ను నల్లచెరువు కట్ట మీదకి పోయి దాన్ని ఇట్లా తుక్కలు చేసి రాయి మీద రాయి వేసి గుద్ది చెరలా వేసిండు. నల్లచెరువులో మొబైల్ పాత నెంబర్ ఎవడు ఏ సన్యాసి వేసిండు, ఏ విధవ నా కొడుకు వేసిండు. ఇప్పుడు నేను మొబైల్ పుట్టినప్పటి నుంచి నేను ఒకటే నెంబర్తోనున్నా. దొంగ మెసేజ్లు, దొంగ పనులు చేసినోడు సిమ్ కార్డు వాడేస్తాడా? కొనపడి ప్రజలు ఆలోచన చేయాలి. మళ్ళీ ఇప్పుడు నీతులు చెప్పి నేను మెసేజ్ పెట్టలేదు, దానికి అడ్డం పడి ఎక్కడ పేరు వస్తుందో నా నోట్లో మన్ను పడుతుంది. అప్పుడున్న పూజారులు, పాపం పూజారులు అంటే డబ్బులు ఇవ్వలేరు. ఇంకా మధ్యవర్తులతోన ఎన్ని డబ్బులు తీసుకున్నాడో నా దగ్గర రికార్డు ఉంది. అవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి. అది కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పెబ్బేరుకి సంబంధించిన ఈ జీవోలు కానీ, ప్రొసీడింగ్స్ కానీ ఈరోజు నేను చెప్పినట్లు క్యాబినెట్కి పోయే స్టేజ్లో ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పెబ్బేరు సంత 30 ఎకరాల 19 గుంటల మీద నేను మాటిచ్చినట్లు, మా కాంగ్రెస్ పార్టీ మాటిచ్చినట్లు దాని మీద ఈగ వాళ్ళని ఇచ్చే సమస్య లేదు. హైకోర్టు జడ్జిమెంట్ని మేము గౌరవిస్తూనే, హైకోర్టుకి ఏం కావాలి, వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం, కలెక్టర్ గారు ఇచ్చిన మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ రైతులకు పోతుందా, ఆ ఎండోమెంట్ కమిషనర్కి పోతుందా అనేది వాళ్ళిద్దరు పంచాయతీ. వాళ్ళు ఎక్కడైనా తెలుసుకోక మేము కోర్టులో డిపాజిట్ చేసి మేము పొజిషన్కి వెళ్ళిపోతాం. ఇది మేము చేయబోయేది, ఇది నిజం. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు మెసేజ్లు పెట్టలేదా, నువ్వు ఆ మధ్యవర్తులతో డబ్బులు తీసుకోలేదా, పెబ్బేరు సంతలో నువ్వు ఇన్వాల్వ్ కాలేదా, నువ్వు కాలేదని చెప్పు. నేను వస్తా, తాడిబట్టలతో డేట్ చెప్పు, నువ్వు ఎప్పుడు వస్తావు. అదే వేణుగోపాల స్వామి టెంపుల్లో నేను ఈరోజు వరకు పెబ్బేరు సంతకు సంబంధించి నా సొంత డబ్బులు పెట్టి ఆడ పెబ్బేరు పరిరక్షణ సమితి ఆ ఒక కమిటీ ఉంది, అలా వాళ్ళతోనే ఒక సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్తో నేను ఇన్వాల్వ్ అయినా, నేను ఇంప్లీడ్ అయిన కోట్ల. ఎందుకైనా మంచిదని, వీళ్ళు ఎక్కడైనా మేనేజ్ చేస్తారని నేను ఇంప్లీడ్ అయినా, నాతో సహా అడ్వకేట్ ఫీజులు ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఆ సంత నేను ఆశించాను. నానే సొంత డబ్బులు పెట్టి నేనే ఫెన్సింగ్ పెడుతున్నా. నీవు కూడా నేను చెప్పినట్లు ఆ సంతలో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను మొబైల్లో మెసేజ్ పెట్టలేదు, అంతకుముందు నా స్వార్థంతో నీ చేయలేదు, 7 నెలల్లో కావాలని చేయలేదు. ఇవన్నీ తప్పు అని వేణుగోపాల స్వామి గుళ్ళకి వచ్చి నువ్వు తడిబట్టలతో ప్రమాణం చేయి, నువ్వు చేసింది తప్పు అని నేను చేస్తా. ఎవరికి ఆ దేవుడు పనిష్మెంట్ చేస్తే దానికి నేను రెడీగా ఉన్నా. ఇదొకటి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఆయన ఓడిపోయి